జిల్లా తాడిపత్రిలో జేసీ పార్క్ ఈవెంట్ పై హై వోల్టేజ్ వార్ కొనసాగుతుంది. మాధవీలతపై తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాలా కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు కూడా కంప్లైంట్ చేశారు. జేసీ ప్రభాకర్ ఈ ఈవెంట్ లో తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత, సాధినేని యామిని వీరిద్దరూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై చేసిన కామెంట్లే ఇప్పుడు రచ్చ సృష్టిస్తున్నాయి. 31 రాత్రి జేసీ పార్క్ లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ ఈవెంట్ కు వెళ్లొద్దంటూ పిలుపునిచ్చారు మాధవీలత, సాధినేని యామిని. ఆ ఏరియాలో కొందరు గంజాయి తాగుతారని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు. తాడిపత్రి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరిపై బూతులతో విరుచుకుపడ్డారు. మాధవీలత క్యారెక్టర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక సాధినేని యామినిని సైతం వదిలిపెట్టలేదు. ఆమెపై కూడా హాట్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అమ్మాయిలా మా వద్ద కామెంట్లు చేసేది అంటూ విరుచుకుపడ్డారు. మంచి అమ్మాయిలను పెట్టుకోవాలంటూ బీజేపీ సూచించారు. 31 రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు. అక్కడ సారాయి అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? మంచి అమ్మాయిలని పెట్టకూడదా? దానికే పేరు లేదు, అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, కొత్త పిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? తాడిపత్రిలో డిసెంబర్ 31 వేడుకలను నిర్వహిస్తే తప్పేంటని బీజేపీ నేతలపై జేసీ తీవ్ర ఆరోపణలు చేశారు. హీరోయిన్ మాధవీలత, సాధినేని యామినిలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధవీలత ప్రాసిక్యూట్ అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలు మాధవీలతని ఎందుకు పెట్టుకున్నారో తెలియదని, ఆమె పెద్ద వేస్ట్ వ్యక్తి అంటూ కామెంట్ చేశారు. సాధినేని యామినిని అవసరాల కోసం పార్టీలు మారుతుందన్నారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అసలు మాధవీలత ఏమన్నారో ఓసారి చూద్దాం. నమస్తే, నేను మీ మాధవీలత. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా? ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు, కష్టాలు ఏం పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని ఖండం చేస్తున్నాను. లేడీస్, బీ సేఫ్. అసలు సాధినేని యామిని ఏమన్నారో చూద్దాం. ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమని ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా? ఎవరైనా
హిందూ సమాజం అడుగుతుందా, మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా? బాబు మా కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి, అది కూడా అర్ధరాత్రి. ఇలాంటి అందరికి తెలుసు 31st నైట్ అని అంటే దాదాపుగా అందరూ తాగి, అంటే పార్టీలు చేసుకునే వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు. అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైనా ఎవరు సమాధానం చెప్తారు? అయినా మహిళలకి ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి వీళ్ళ విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అసలు? ఏంటిదంతా? ఒక కొత్త విష సంస్కృతికి తెరదీయడం కాదా? ఒకసారి కుటుంబాలు కూడా ఆలోచించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఆలోచించి తగిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటున్నాము. ఒక సాటి హిందూ మహిళలాగా, బాధ్యత కలిగిన మహిళలాగా మహిళలందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా, కుటుంబాలు ఇలా ఈ విధంగా ఎంజాయ్మెంట్ పార్టీల పేరుతో బయటికెళ్లి అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుని మన ప్రాణం మీదకి మన మానం మీదకి తెచ్చుకున్నటువంటి వ్యవస్థ సంస్కృతి మనది కాదు. మీకు అంతగా పార్టీలు చేసుకోవాలి, అంతగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అంటే మీ ఇళ్లలో ఉన్నటువంటి వారిని కుటుంబ సభ్యులతో సహా ఎక్కడైనా చేసుకోండి. కేవలం ఆడవారి మట్కి అని చెప్పని పెట్టే ఇటువంటి కార్యక్రమానికి దయచేసి వెళ్ళవద్దు. మొత్తానికి 31st ఈవెంట్ రచ్చ పీక్స్ కి చేరింది. జేసీ వర్సెస్ మాధవీలత వర్సెస్ సాధినేని యామినిగా మారింది. ఇప్పుడు జేసీ హాట్ వ్యాఖ్యలతో ఇది మరింత దూరం వెళ్తుందో చూడాలి.